మన ఆలోచనతోటి ఈరోజు నీకు ఎకరం ఉంటే ఖచ్చితంగా ఎకరానికి పాస్ పుస్తకం, 90 సెంట్లు ఉంటే 90 సెంట్లకి పాస్ పుస్తకం, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి పాస్ పుస్తకం వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు సోలేరులో 1032 మందికి పాస్ బుక్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు తీసుకుని దీంట్లో మళ్ళా ఏమైనా తప్పులున్నా కూడా సరి చేసుకోవచ్చు. అది తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదైనా పొరపాటు పడితే మీరు వెళ్ళి అది సరి చేయించుకోండి. ఎవరికి తప్పు లేని రాజముద్రతోటి మీకు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, రైతులకే మేలు జరగాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మరి దాన్ని కొన్న 24 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. ఏ పని చేసినా రైతులకు మేలు జరగాలి, రైతులు బాగుండాలి, రైతే దేశానికి రాజు అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు అంగీకరించి తప్పులు లేని పాస్ పుస్తకాలు మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. అమరావతి రాజధానిని ఆథరైజ్డ్ చేయాలి అనే ఆలోచన చేసి కేంద్రంలోని ఉభయ సభలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనతో మన రాష్ట్రపతి గారి రాజముద్రతోటి అమరావతి రాజధాని ఏర్పడింది. ఇంకా రాజధాని మార్పు చేర్పు అనే అవకాశం లేకుండా అది గజెట్ నోటీసు ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల మనకి ఇంకా అమరావతి సమస్య వదిలిపోయింది. మరొకటి ఏంటంటే పోలవరం వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేసి మీ రైతులందరికీ మేలు జరిగే విధంగా పోలవరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పోలవరం తయారైన తర్వాత మనమందరం కూడా 3 పంటలు పండించుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడు 364 రోజులు నీరు అందే అవకాశం వస్తుంది. పోలవరం వల్ల అంత మేలు జరుగుతుంది. అది త్వరలో పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులకు ఏ కార్యక్రమం చేసినా రైతులు బాగుండాలి, రైతే రాజు అనే కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరలా తహసీల్దార్ గారికి మీరు కంప్లైంట్ చేసుకుంటే వారికి మళ్ళీ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్ లేని రైతంటూ లేకుండా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి మీరందరూ కూడా పాస్బుక్లు స్వీకరించి నిర్భయంగా మీరు సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఇచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇర్రింకి సీతారామారావు గారు, ఇర్రింకి సీతారామారావు గారు, బిఎస్బిబిఎస్ఎస్ చంద్రప్రసాద్, సీతారామారావు గారు ఉన్నారా? పేసుబాబు గారు, బైనపాల పేసుబాబు గారు, గడ్డి సాయిబాబా, అప్పాపంతుల నాగవెంకట శ్రీరంగనాథ్, ఇచ్చాల వెంకటేశ్వరరావు గారు, మన సోలేరు యూత్ ఉంది రాము